ఒకవేళ ఇంతవరకు ఓ అరగంట ప్రార్థన చేస్తున్నావేమో, ఇక మీదట కొంచెం ఒక 5 నిమిషాలు పొడిగించు, ఒక 10 నిమిషాలు పొడిగించు. పోరాడు దేవుని సన్నిధిలో. ప్రార్థన కంటే వేరే దిక్కు మనకు లేదు కదా. ప్రార్థనే ప్రతి పరిస్థితిని మారుస్తుందని పదే పదే దైవజన్ నోట ఆ మాటలు మనం వింటున్నాం కదా. మన పరిస్థితుల్లో ఎందుకు మనం సిగ్గుమాలినట్లుగా ప్రజల ఎదుట నిలబడాలి? ఎందుకు సిగ్గుమాలినట్లుగా మన చేతులు ప్రజల ఎదుట చాపాలి? దేవుని సన్నిధిలో నీ ప్రార్థనను నువ్వు పొడిగించగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థనలో ఇంకా తీవ్రతను నువ్వు పెంచుకోగలిగితే, తప్పక నా దేవుని అవమానాన్ని కొట్టివేయబోతున్నాడు. తప్పక ఆశీర్వాదం నీ కన్నులు చూచినట్లుగా నా దేవుడు ఆశీర్వాదానికి ప్రాప్తులుగా నేను మార్చబోతున్నాడు. తలదించుకున్న నిన్ను ఈ రోజు నా దేవుడు అభయం ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఇక మీదట నీవు తల ఎత్తుకోబోతున్నావు. నీ సిగ్గును, నీ నిందను నేను కొట్టివేయబోతున్నాను. నా కార్యాలు జనములు చూసి ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎవరైతే మీ మీద నిందలు మోపారో, ఆ నిందలతో మీ తల దించుకున్న పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారో, వాటన్నిటిని నేను కొట్టివేసి మీ అవమానానికి ప్రతిగా ఘనతను నేను ఇవ్వబోతున్నాను. మీరు తల దించుకున్నారు కదా, ఇక మీదట మీ తలలు పైకెత్తబోతున్నారు. ఇంతవరకు మిమ్మల్ని గురించి చెడు వార్తలు మాట్లాడారు కదా, మీ గురించి అపనిందలు మోపారు కదా. ఏ నోరులైతే అపహాస్యం చేశాయో ఆ నోరులే మిమ్మల్ని ఘనపరిచేటట్లుగా నా దేవుడు ఈ ఉదయకాల సమయం చెయ్యును గాక.